నమస్తే ఆల్ మాస్టర్స్, హ్యాపీ డివైన్ టైమ్ ఆల్ ఆఫ్ యూ. లలితా సహస్రనామ రహస్య స్తోత్రాలలో ఈరోజు రెండవ శ్లోకాన్ని మనం చూద్దాం మాస్టర్స్. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. దీని శ్లోకార్థం చూద్దాం మాస్టర్స్. అమ్మ, నీవు సహస్ర సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతూ 4 హస్తములను కలిగి రాగస్వరూపమైన పాశమును ఒక చేత ధరించి, అంకుశమును మరి ఒక చేత ధరించి, కోదండము ఒక చేత మరొక చేత పంచపుష్పములు ధరించి ఉన్నావు తల్లి అని దీని అర్థం మాస్టర్స్. అద్వైతార్థం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మాస్టర్స్. ఉద్యద్భాను సహస్రాభ అంటే భౌతిక శరీరంలో సుడులు తిరిగి ఉన్న ప్రాణశక్తి కేంద్రాన్నే కుండలిని శక్తి అన్నారు. అంటే ఆ ప్రాణశక్తి ఉన్న కేంద్రం ఏదైతే ఉందో మన మూలాధారంలో ఉంటుంది మాస్టర్స్. ఇది మూలాధారంలో ఉన్నంతకాలము మానవ మేధస్సు తామస గుణాన్ని పొంది నిద్రావస్థలో ఉండి తెలివిహీనంగా ప్రవర్తిస్తుంటుంది. ధ్యాన సాధన ద్వారా ప్రాణశక్తిని ఎప్పుడైతే మనం జాగృతం చేస్తామో మానవ మేధస్సు తేజోవంతమైన మనస్సు రజోగుణాన్ని దాటి సత్వగుణాన్ని సంతరించుకొని వేల సూర్యులు ఉదయించి కాంతి వలె జ్ఞాన ప్రకాశంతో వెలుగుతుంది. అప్పుడే ఆ మానవుడు కామక్రోధాల నుంచి మరి రాగద్వేషాల నుంచి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. సూర్యోదయం అప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ప్రాథమిక కిరణాలు భూమి మీదకు రావటానికి సుమారు 8 నిమిషాల సమయం పడుతుందని మన శాస్త్రజ్ఞులు తెలియచేశారు. ఆ సూర్యోదయ సమయంలో మనం ధ్యానం కనుక చేస్తుంటే ఆ ప్రాథమిక కిరణాల తేజస్సు మనలోకి ప్రవేశిస్తుంది. చతుర్బాహు సమన్విత, సర్వశక్తివంతము సగుణ బ్రహ్మము అయిన లలితాంబ మానవునిలోని ప్రాణశక్తియే కుండలిని శక్తి. 4 చేతుల్లో పాశము, అంకుశము, కోదండము అంటే చెరుకుగడ, పంచపుష్పాలతో సుఖాసీనురాలై ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు కామ అర్ధ ధర్మములను సమతుల్యంగా చేసుకొని జీవనం సాగిస్తాడో మోక్షం తనంతట తానే వస్తుంది. రాగస్వరూప పాసాఢ్య, మానవులందరూ రాగద్వేషములనే పాశంతో బంధించబడి ఉన్నారు. యముని పాశంలో ఎలా అయితే ప్రాణం చిక్కుకుంటుందో అలాగే ఈ అరిషడ్వర్గములు అనే పాశంలో జనన మరణ చక్రములో మానవుడు చిక్కుకున్నాడు. కుండలిని శక్తి జాగృతమైనప్పుడే ఆ మానవుడు కామక్రోధాల నుంచి మరి రాగద్వేషాల నుంచి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. నిరంతర ధ్యాన సాధన ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా ఈ పాశం నుండి మెల్లమెల్లగా విడిపించబడతాడు. క్రోధాంకారాంకుశోజ్వల, క్రోధము అంటే కోపాన్ని కూడా అణిచే శక్తి ఆ కుండలిని శక్తికి ఉంటుంది. అంకుశం అంటే చివరన సూది మనలా ఉండే ఒక ఆయుధం అన్నమాట. కోపాన్ని అదుపు చేయాలంటే మనల్ని మనం గమనించుకుంటూ, అంటే మన శరీర ప్రకంపనల ద్వారా మనసు అనేది ఉద్వేగపడుతుంది, దానిని గమనించమంటున్నారు. మనల్ని మనం నిభాయించుకుంటూ అంటే తమాయించుకోవటం అన్నమాట. 1 నిమిషం మౌనంగా ఉంటే సరిపోతుంది మాస్టర్స్. నిరంతర సాధన చేస్తూ మన క్రోధాన్ని అణుచుకోవచ్చు అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. థ్యాంక్ యూ మాస్టర్స్. తర్వాతి శ్లోకంలో తర్వాతి వీడియోలో కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.